హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రెజెంట్ అయితే బాలేను. ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అయితే విన్నా అనమాట. నాకు యూట్యూబ్‌లో సక్సెస్ కావడం అనేది ఒక కలలాగానే అనిపిస్తుంది. ఇంక నేను సక్సెస్ అవుతానా? అవ్వనా? అని గూడా అనిపిస్తుందనమాట. అసలు ఈ న్యూస్ విన్నప్పటి నుంచి ఇంకా యూట్యూబ్‌లో నేను అంటే యూట్యూబ్ అంతా నాకొక కల. ఇంగ యూట్యూబ్ మానేస్తే ఓ పనయిపోతదా అనే ఫీలింగొస్తుందనమాట. అసలు తట్టుకోలేకపోతున్నా. ఏడుపు, బాధ, దుఃఖము అన్నీ రకరకాల యాంగిల్స్ అయితే వస్తున్నాయనమాట. ఇంకా నేను కొంచెము ఇప్పుడు ఇంకొంచెం కష్టపడ్డం అయితే స్టార్ట్ జేషినా. ఎంత కష్టపడుతున్నానో అన్నిటికన్నీ ఇంకా అయితుంది గానీ, అసలు నార్మల్‌గానే యూట్యూబ్‌లో అంటే ఈ ఈరోజే నైట్ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే 8000 వాచ్ అవర్సు 20 అంటే 200,00,000 వ్యూస్ ఉండాలంట. ఏంటి మాటలా? 5 ఏళ్ల నుంచి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఈరోజు కాకున్నా రేపన్నా, ఎల్లుండన్నా ఏదో ఒక రోజు సక్సెస్ రాకపోతుందా అని చాలా ఎదురు జూస్తున్నా. ఎంతో కష్టపడుతున్నా. కానీ నాకేం లోపం ఉందో, ఏమైతుందో, నాకెందుకు రీచ్ ఒస్తలేదో, ఎందుకు సక్సెస్ ఒస్తలేదో నిజంగా అర్థం గావట్లేదు. ఇంకా కాకపోతే 4000 గంటలు దాటడమే అసలు నానా ప్రయత్నాలు జేస్తున్నా, తిట్లు తింటున్నా, ముక్కు, మొఖం తెలియని వాళ్ళతోన గూడా నెగెటివ్ కామెంట్స్ ఒస్తే గూడా తట్టుకొని ఏదోలే రీచ్ ఒచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమైతది గదా! ఈరోజు గాకున్నా రేపైనా నా విలువ దెలుస్తది గదా! అన్నట్టు ఈ ధైర్యంతోనే నిజంగా ఉన్నా. కానీ ఇప్పుడేమో ఇలా జెప్పేలోపు నాకైతే గుండెలైతే ఒక్కసారి హార్ట్ అటాక్ ఒచ్చినట్టు అనిపిస్తుంది. దేవుడిని ఎంత నమ్ముతున్నానో అంత ఒమ్ము చేస్తున్నాడేమో అనిపిస్తది ఓసారి నాకు. నా అంత కష్టం ఎవ్వరు పడిండరు ఈ యూట్యూబ్‌లో మాత్రము. కానీ ఎందుకు ఇట్లా అయితుందో అర్థమైతలేదనమాట. ఏంది 8000 గంటలంటే మాటలా? ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 5 ఏండ్ల నుంచి కష్టపడుతుంటేనే ఎంత 600 వాచ్ అవర్స్ ఉన్నాయన్నమాట. అలాంటిది 8000 వాచ్ అవర్స్ నేనెప్పుడు జేయాలి? మళ్ళీ ఇప్పుడు తెలుసా అసలు మా ఇంట్లో నిజంగా చెప్తున్నా ఎన్ని నెట్ కష్టాలంటే అసలు షార్ట్స్ పెట్టడానికే కింద మీద పడుతున్నా. అలాంటిది వీక్‌లో 3 వీక్‌లో 3 వీడియోస్ పెట్టడానికే కింద మీద పడేదాన్ని. ఇప్పుడు ఇంకా ఎలా జేయాలి? ఏం జేయాలి? అంటే ఈ అప్‌డేట్ ఎప్పటిదాకా ఉంటదంటే 2027 ఫిబ్రవరి వరకు ఉంటది. అంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయితదంట. 8000 వాచ్ అవర్సు 20,00,000 వ్యూస్ రావడము. అంతలోపు అంటే మోనిటైజేషన్ అయితే ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఒకవేళ అంతవరకు గూడా కాకుండా ఉంది అంటే మాత్రం ఇంకా నేనైతే యూట్యూబ్ గూడా ఆపేస్తా. నిజంగా చెప్తున్నా దీని మీద 8000 గంటల టైమ్ పాస్‌కి పెడదామన్నా కాదు ఇంకా. అసలు ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు. ఇంగ నేనైతే తట్టుకోలేను గూడా. ఇంకా ఏండ్ల కొద్దీ చేసుకుంటూ పోయినా ఫలితం ఉండదేమో ఇంకా. నేను యూట్యూబ్ మానేసే పరిస్థితి గూడా వస్తదేమో. నిజంగా చెప్తున్నా 8000 గంటలంటే మాటలా? ఇంకా షార్ట్స్ మీదనే డిపెండ్ అయిన వాళ్ళు ఇంకెంత కష్టపడాలి? 19 డేస్‌లో 20,00,000 వ్యూస్ అంటే ఏం మాటలా? అది చిన్న ఛానల్స్‌కి. ఏమో అస్సలు అర్థమైతలేదు. ఈ అప్‌డేట్ ఇన్నప్పటి నుంచి నాకైతే గుండెల్లో జల అసలు ఇప్పటిదాకా తిని గూడా తినలేను తెలుసా నేను. నేను నార్మల్‌గా టెక్ ఛానల్స్‌లలో ఎవరిని చూస్తా అంటే మాధవక్కనే చూస్తా. ఎందుకో ఓన్‌గా ఉన్నట్టే అనిపిస్తదనమాట. నేనెప్పుడు మెసేజ్ అవి ఏం చేయలేదు గానీ, కాకపోతే కొంచెం అర్థమయ్యేటట్టు ఏదైనా గానీ బాగా చెప్తదనమాట. అందుకని టెక్ ఛానల్ ఇందాకనే అంటే నైటే ఆహ్, గదా! ఇంతకేమంటారు? ప్లీజ్ అండి. నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచైనా కొంచెము మంచిగా చూడండి. లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా షేర్ జేయండి అబ్బా! ఇంగా ఎవరైనా సరే లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. లేకుంటే యూట్యూబ్ ఆపేసి మన సంగం మన పనులు మనం జేసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. ఇంగ నేనైతే నిజంగా చెప్తున్నా ఫిబ్రవరి వరకు మాక్సిమం బాగా ట్రై జేస్తా. ఇంగా బాగా ట్రై జేస్తా. ఇంగ నాకు తలరాతల ఈడ దేవుడు ఏం అవును స్వామి నేను పూజలెక్కువ జేస్తా. నిన్ను కొలుస్తా. అందరికన్నా అంటే నేను కొలిసేటట్టు నేను లేండి. మళ్ళీ మీరు ఫీల్ గాకండి. ఎవ్వరు ఫీల్ గాకండి. నేనే ఫీల్ అయితున్నా. దేవుడా! నాకెందుకు ఇన్ని కష్టాలు పెట్టినావు సామి? ఎందుకు నాతోని ఇంతగానం ఆడుకుంటున్నావు? ఎక్కడున్నావు సామి నువ్వు ఉన్నావా ఇంతకు? ఉన్నావా?
ఏమోలేనండి. తలరాతలు ఎట్లుంటే అట్లా అయితది. ఇప్పుడైతే నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నా. లైవ్ గూడా చేసేస్తా. బాయ్.